అందరికీ నమస్కారం. ప్రియమైన సోదరి సోదరుమణులారా, మిత్రులారా, మన దేశ చరిత్ర చూసుకుంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 52 నుంచి పార్లమెంట్ వ్యవస్థ నడుస్తూ ఉంది. అలాగే అసెంబ్లీ కూడా నడుస్తూ ఉంది. మీకు రిజర్వేషన్లు కల్పించాం, మీకు అనేక రంగాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి, మీకేంటి అని చెప్పేసి చాలామంది పెత్తందారులు ఎప్పటికప్పుడే మనల్ని దిప్పు పొడిచినట్లు, మనకేదో పెద్ద ఘనకార్యం చేసినట్లు, మనల్ని ఉద్ధరించినట్లు చాలా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో, ఎన్నికల సందర్భంలో మా పార్టీ ఇంత చేసింది, మా పార్టీ అంత చేసింది, మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారికి అంటదండగా ఉన్నామని చెప్పేసి అనేక రకాలైనటువంటి అడ్డదిడ్డమైన ప్రచారాలు చేసుకుంటూ పెబ్బం కొడుకుంటున్నా ఈ రోజుల్లో మీ అందరితో ఒక విషయం ముచ్చటించాలనుకుంటున్నాను. మీకు అందరికీ ఒక విజ్ఞప్తి. మిత్రులారా, మనకి అటు పార్లమెంట్లో చూసుకుంటే 131 సీట్లు పార్లమెంట్లో రిజర్వేషన్ చేయబడ్డాయి. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమా అని రాజ్యాంగంలో అన్ని వర్గాల వారు ఉండాలని చెప్పేసి ఆ విధమైన రిజర్వేషన్ కల్పించబడ్డాయి. అలాగే మనకు ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా 31 నియోజకవర్గం కూడా ఇటు అసెంబ్లీలో కూడా రిజర్వేషన్ చేయబడ్డాయి. ఇంకా కింద స్థాయి నుంచి చూసుకుంటే స్థానిక సంస్థల్లో కూడా మరి అనేక రకాలుగా మహిళలకు 33%, మరి అలాగే రిజర్వేషన్ మొత్తం అంతా కలిపితే 51% వరకు ఉంది. అయితే మరి ఇంత శాతం ఉండి ఇన్ని రిజర్వేషన్ చేసి రాజ్యాధికారంలో ఏనాడైనా మనం ఉన్నామా? రాజ్యాధికారాన్ని దక్కించుకున్నామా? మనకు రాజ్యాధికారం ఎందుకు రావట్లేదు? దానికి కారణాలు ఏంటి? ఏ రోజు మనం అన్వేషణ చేయలేదు, పరిశీలన చేయలేదు. సరే, ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించినటువంటి రిజర్వే క్యాండిడేట్లు వాళ్ళకి రిజర్వేషన్ చేయబడ్డది కాబట్టి ఆ వర్గాల వారికి ఏ విధమైనటువంటి కష్టం వచ్చినా, ఏ విధమైనటువంటి ఇబ్బందులకు పడినప్పటికీ, ఒక రకమైనటువంటి వివక్షతకు గురవుతున్నప్పుడు కూడా ఆ ప్రాతినిధ్యం వహించినటువంటి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎవరైనా వారి సాధక బాధకాల్లో తలతూర్చి వాటిని పరిశీలన చేసే దాఖలు లేవు. ఉదాహరణకు మన హోంమంత్రి అనిత గారు ఉన్నారు. ఆమె ఒక ఎస్సీ రిజర్వేషన్ నుంచి మంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత మరి అలాగే పిఠాపురం నియోజకవర్గం ఉంది. దానికేమో మన డిప్యూటీ సీఎంగా, ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ గ్రామంలో గ్రామ బహిష్కారం చేశారు, సాంఘిక బహిష్కారం చేశారు. వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేశారు. వాళ్ళ కోసం ఆ యొక్క ఎవరైతే రిజర్వేషన్ చేయబడిన ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన ప్రతినిధులు కనీసం వాళ్ళకి ఏం జరిగిందని పరిశీలన కూడా